బీజేపీతో పెట్టుకున్న ఏ పార్టీ బతికి బట్టకట్టలేదంటూ మాజీ ఎంపీ బూరా నర్సీగౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ విష సంస్కృతిని తీసుకొస్తుందని ఆయన దుయ్యపడ్డారు. హస్తం పార్టీ పాలనకు పోయే కాలం వచ్చిందంటూ విమర్శించారు. ఇక బీజేపీ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి హేయమన్నారు. తెలంగాణలో రాబోయేది కమలం సర్కారే అంటున్న బూరా నర్సీగౌడ్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. బీజేపీ ఆఫీస్ మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. కాంగ్రెస్ ఆఫీస్ మీద అంటే గాంధీ భవన్ మీద బీజేపీ కార్యకర్తలు కూడా దాడులు కొనసాగినాయి. ఈ సంస్కృతి ఇదే విధంగా కొనసాగటం సరైంది కాదు. ఈ సంస్కృతి గతంలో ఎప్పుడూ లేదు. మన దగ్గర బీజేపీ నేత బూరా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. అసలు ఏంటి మీ పార్టీ ఆఫీస్ మీద దాడులు చేయడాన్ని ఎలా చూస్తున్నారు? మీ అందరికీ తెలుసు, మాకు ఒక నానుడు ఉంది, వినాశకాలే విపరీత బుద్ధి. అది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇలాంటి ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా, ఎంత వైరుధ్యం ఉన్నా కూడా అవి ప్రజాక్షేత్రంలో తెలుసుకునేది, లేకుంటే మాటల్లో దాన్ని విమర్శించుకోవటం, విమర్శించటం జరిగేది. కానీ ఈ యొక్క సంస్కృతి ఏదైతే ఉందో, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు. ఈరోజు నాకు ఇదంతా చూస్తే అనిపిస్తుంది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్టర్ ఫ్లాప్ సినిమా అని అందరికీ అర్థమైంది. అట్టర్ ఫ్లాప్